ఖరీదదో లేదో చూడాలి. మన హృదయము ఖరీదదో లేదో చూడాలి. అలాగే ప్రభు చేసినటువంటిది ఈ ప్రార్థన పరలోకములో ఉన్నటువంటి సింహాసనముని కదిలించి వేసింది. ఆ ప్రార్థన పరలోకమును ఆవరించి వేసింది. అలాగా నీ ప్రార్థన పరలోకమందు ఉన్నటువంటి సింహాసనమును కదిలిస్తుందో లేదో, నీ ప్రార్థన ప్రభు పరలోకమును ఆవరిస్తుందో లేదో, పరలోకమునకు నీ ప్రార్థన చేరుతుందో లేదో మనము గ్రహించాలి. దేవుని ప్రియమైన విశ్వాసులరా, దేవుని యొక్క లేఖనములను బట్టి మనము చూచినట్లయితే మరి ప్రభు యొక్క ప్రార్థన ఎంత గొప్పగా ఉందో. క్షమించమని ప్రార్థించటము, తండ్రి పాపులైనటువంటి వీరిని రక్షించుటకు నీ కృపను వెనక తీయవద్దు అని తండ్రిని బ్రతిమలాడుకున్నట్లుగా విజ్ఞాపన చేసి ఉన్నారంట. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ప్రార్థన చేస్తున్నారు? వీరిని రక్షించుటకు, పాపులను రక్షించుట కొరకు నీ కృపను వెనుక తీయవద్దు అని బ్రతిమలాడినట్లుగా ప్రార్థిస్తూ ఉన్నారట. తండ్రి పాపులైన వీరిని అని అక్కడ సంబోధించుచు ప్రార్థన చేయించు ఉన్నారు. ఆయన కొరకు ఆయన ప్రార్థించుకుంటున్నారా? ఆయన కలిగిన శ్రమను గూర్చి ఆయన ప్రార్థించుకుంటున్నారా? మనము పాడుకునేటువంటి ఆ చరణములో ఎంతో చక్కని మాట వ్రాయబడి ఉంది. జీవమై ఉండిన ఎడల నీవు చావు దెబ్బలు కొట్టు గొట్ట సహింపగలవా అంటే, ప్రభువు గాయాలు ఒకటే కాదు, దెబ్బలు ఒకటే కాదు ఆయన సహించేది. ఆయన ఎదుట ఉన్నటువంటి వారిని కూడా ఆయన సహిస్తూ ఉన్నారు. తిప్పు చంపు వారిని క్షమింపగలవా? ఆయనను నడివీధులలో తిప్పారు, న్యాయస్థానాలకు తీసుకువెళ్ళారు, కోర్టులంట తిప్పారు. ఆయన ఆ తిప్పు వారిని క్షమించగలవా? దేవుని ప్రియమైన విశ్వాసులరా, దేవుని యొక్క లేఖనమును బట్టి మనము చూచినట్లయితే వారు కోర్టులంట, న్యాయస్థానాలంట ప్రభుని తిప్పి 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 కడకు ఆ న్యాయస్థానము ద్వారా, ఆ కోర్టు ద్వారా వారికి న్యాయము జరగట్లేదని ప్రభుని భయంకరముగా కొట్టి ఉన్నారు. తిప్పి చంపువారిని క్షమింపగలవా? ఈ దినమున నీ జీవితములో, నా జీవితములో, మన జీవితములో వీరు కాదు, వారు కాదు, ఇంకొకరు అని మన గూర్చి ఎవరైనా వినకపోతే గనక, నమ్మకపోతే గనక మన గూర్చి భయంకరంగా చెప్పటానికి అనేకమైన చోట్లకు, అనేక మంది దగ్గరికి వెళ్ళి మన గూర్చి చెడ్డగా చెబుతూ ఉంటారు. చాలామంది అంటూ ఉంటారు కదా, అమ్మా నేను ఈ తప్పు చేశానమ్మా, నేను ఈ పాపం చేశానమ్మా, నా గురించి ఎందుకమ్మా ఎంత పగపట్టేశారు, ఇంత పగపట్టేశారేటమ్మా, నా గురించి ప్రతి ఒక్కరి దగ్గర భయంకరంగా చెప్తూ ఉన్నారంట. ఎక్కడ చూచినా నా గురించే మాటలు. ఎందుకమ్మా నేనేం చేశానని, ఆ చెప్పేవారికి నేను ఏ అన్యాయం చేశాను, వారికి ఏ కీడు తలపెట్టాను నేను, కానీ వారికి ఏమి అవసరము ప్రతి వారి దగ్గరికి వెళ్ళి ఫలానా వ్యక్తి నా గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి వారు మీలో ఉన్నారా? మనలో ఉన్నారా? నాలో నీలో ఉన్నారా? భూమి మీద ప్రపంచంలో ఉన్నారంటే చాలామంది.
మనము దేవుని సన్నిధికి వస్తున్నాము కానీ, దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నాము కానీ, ఇలాగా భయంకరముగా చెప్పేవారు, వీధిలో పెట్టేవారు అనేక మంది ఉన్నారు. మాటలతోనే గాయపరిచేవారు, మాటలతోనే చెప్పేవారు క్రూరంగా జంతువుల వలె మారిపోయి నిజంగా ప్రభుని బాధ పెట్టినటువంటి వారు మనుషులుగా ప్రవర్తించలేదు. వారు క్రూరమైనటువంటి మృగాలుగా మారిపోయారు. ప్రభుని భయంకరముగా చిత్రహింసలు చేస్తారు, భయంకరముగా బాధ పెట్టారు, భయంకరముగా హింసించారు, అవమానపరిచారు, ఎన్ని విధాలుగా తప్పులు వెతికారు, ఎన్ని విధాలుగా అబద్ధమైన సాక్ష్యములను వారు పుట్టించి డబ్బులిచ్చి అబద్ధ సాక్ష్యములు పలికించి అన్యాయపు తీర్పు పొందినట్లుగా చేయటం, ఇలాంటి వారిని నిజంగా క్షమించడము సాధ్యమంటారా? నీ జీవితంలో ఇలాగా జరిగితే నువ్వైతే